హలో సార్, నేను గ్రూప్స్ ప్రిపేర్ అవడానికి ట్రైనింగ్ కోసం వచ్చాను. ఇప్పుడు స్టార్ట్ చేసామంటే ఎప్పటికల్లా జాబ్ వచ్చేస్తుంది అంటారు? ఒక్క 3 మంది కాదనుకుంటే చాలమ్మా. ఆ, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, నిద్ర, ఫుడ్, గర్ల్ ఫ్రెండ్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే జాబ్ కొట్టేయచ్చు. సార్ మరీ 3 ఇయర్సా? గవర్నమెంట్ జాబ్ ఐటీ జాబ్ లా కాదమ్మా. ఆ. ఫస్ట్ ఇక్కడ కష్టపడితే తర్వాత సుఖపడతావు. అదే ఐటీ జాబ్ అనుకో, ఆ, ఫస్ట్ సుఖపడతావు కానీ తర్వాత కష్టపడతావు. ఆహా, ఐటీ జాబ్ అనేది బావి లాంటిదమ్మా. మనకి ఎప్పుడు కావాల్సిన కష్టపడి తోడుకోవాలి. ఆహా, గవర్నమెంట్ జాబ్ అనేది వేసిన బోర్ లాంటిది. ఆ. ఒక్కసారి బోర్ వేస్తే లైఫ్ లాంగ్ వాటరే. ఓకే సార్, సరే సార్, రేపొచ్చి జాయిన్ అయిపోతాను. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రీసెంట్గా బీటెక్ కంప్లీట్ అయింది సార్. ఐటీలో జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ఏదైనా మంచి కోర్స్ ఉంటే చెప్పండి సార్, జాయిన్ అవుతా. దాందేముందమ్మా, ఓ 3 నెలలు మనకి కావనుకుంటే ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు అన్నీ పక్కన పెట్టేస్తే రేపే జాయిన్ అయిపోవచ్చు. అలాగే సార్, రేపు వచ్చి జాయిన్ అవుతా. రేపెందుకమ్మా, ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఈరోజే స్టార్ట్ అయింది. ఫామ్ ఫిల్అప్ చేసి వెళ్ళి జాయిన్ అయిపో డైరెక్ట్. అంటే సార్ డబ్బులు ఏం తీసుకురాలేదు. డబ్బులు ఎందుకమ్మా, ఇంకా 3 నెలలు ఉంది, చూసుకుందాంలే. ఓకే సార్. ఎరా, కోచింగ్ సెంటర్ జాయిన్ అయినావా? ఇవాళ నుంచి వచ్చేయమన్నారు. ఒక 3 months అన్నీ వదులుకుంటే జాబ్ వచ్చేస్తుంది అన్నారు. అవును, ఇంతకు నీదేమైంది? నాది రేపటి నుంచి జాయిన్ అవ్వమన్నారు. 3 months కాదు, 3 years. లైఫ్లో కొన్ని కాదు, లైఫ్నే సాక్రిఫైస్ చేయాలంట. ఒడి అమ్మ. నాకు జాబ్ వచ్చింది. ఆ? నెలకు 30,000 శాలరీ, టాప్ కంపెనీ. రే కంగ్రాట్స్ రా. రే పోనీలే, నువ్వైనా సెటిల్ అయిపోయావురా. సరే గాని ఇంతకు నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఇప్పుడేరా, కోచింగ్ సెంటర్లో సెటిల్ అయ్యాను. నాకు కోచింగ్ అయ్యేసరికి నీకు పిల్లలు కూడా పుట్టే వచ్చాము. అరే కిరణ్, ఈరోజు ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. కొన్ని టిప్స్ చెప్పచ్చు కదా, ఎలా ఉంటుందో, ఏమేమి అడుగుతారని. ఐటీ జాబ్ ఇంటర్వ్యూస్కును గవర్నమెంట్ జాబ్ ఇంటర్వ్యూస్కి చాలా తేడా ఉంది. ఓహో, కావాలంటే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏం అడిగారు, ఎలా జరిగిందో చెప్తే విను. హాయ్ సార్. Hi. So, which language do you know? జావా సార్. Oh, Java. So, from the ages, you guys are doing the same thing. So, I want something new you want to learn. So, do you know anything apart from Java? నో సార్. So, I have no interest of asking you the Java questions, but so I'll ask you one straight question. You answer that, the job is yours. సార్ కొంచెం ఈజీ అడగండి. Okay, I will try to. సినిమాలకి ఎక్కువ ఏ టైంలో వెళ్తుంటావు? సెకండ్ షో సార్. యు లైక్ ట్రావెలింగ్? చాలా ఇష్టం సార్. ఫ్యామిలీతో ఉంటావా? లేదు సార్, ఫ్రెండ్స్తో పీజీలో ఉంటా. నైట్ బాగా లేట్గా పడుకుంటావా? సో ట్రావెలింగ్ అంటే ఇష్టం అంటున్నావు, నైట్ లేట్గా పడుకుంటా అంటున్నావు, పీజీలో బ్యాచిలర్ అంటున్నావు. సో నైట్ షిఫ్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, ముంబై. సార్ ఏంటి సార్, హైదరాబాద్లో కుదరదా? అంటే ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చు కదా. నువ్వు నేర్చుకునే దానికి ఇదే ఎక్కువ. ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం అన్నావుగా, ముంబై వెళ్ళి బీచ్లో నిండా మునుగు, ఓ సమ్మగా ఉంటుంది. దాన్ని క్వశ్చన్లు ఏమనరు, ఇంటర్వ్యూ అనరు, గొర్రెల్ని ఏరుకోవడం అంటారు. ఏంట్రా నువ్వు? ఆల్ ది బెస్ట్. నమస్తే సార్. పేరేంటి? నా పేరు రవితేజ సార్. రవితేజ. సివిల్స్లో ర్యాంక్ ఎంత? మంచి ర్యాంక్ వచ్చింది సార్. మంచి ర్యాంకా? మంచి ర్యాంక్ ఏంటయ్యా, ఎంత? 300-400 చిల్లర వచ్చింది సార్. చిల్లరా? చిల్లరైందయ్యా, 300 400 ఎంతో కొంచెం చెప్పు. ఇందులో ఉంది సార్. ఇందులో ఉంది. సరే, ఫస్ట్ క్వశ్చన్. సార్, హౌ కెన్ యూ డ్రాప్ ఎ రా ఎగ్ ఆన్ కాంక్రీట్ వితౌట్ బ్రేకింగ్ ఇట్? సార్ సార్ అది చెప్తున్నాను సార్. ఎగ్ కదా సార్, కాంక్రీట్ మీద పడితే పగిలిపోతుంది సార్. గుడ్, పగిలిపోద్ది. నువ్వు కూడా బయటికి పోయి దుంకే. కాఫీ. సరే, సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ? కాఫీ. కాఫీ. చాలా కాన్ఫిడెంట్గా కాఫీ అన్నావు కదా, అదే కాఫీ తాగి వచ్చిందారు లేదు. సార్ గెట్ అవుట్. జాబ్ పోయిందిగా. ఇక్కడ
ఇక్కడేం గవర్నమెంట్ జాబులు లేవు, బయటికి దయచేయచ్చు. ఈ ఫేస్కి గవర్నమెంట్ జాబ్ వస్తుందా? బయట పో. బయటికి బా. గెట్ లాస్ట్. ఇది ఎన్నో ఇంటర్వ్యూ? 6. ఆల్ ది బెస్ట్ ఫర్ 6th టైం. ఈసారి 6 కొట్టాలి. కొడతారా? జాబ్ వచ్చాక చెప్తాను నీ పని. దేవుడా, ఇప్పటికి చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాను. ఈ ఇంటర్వ్యూ ఎలాగైనా సక్సెస్ అయ్యేలాగా నువ్వే చూడాలి స్వామి. రంగా, కాఫీ తీసుకురా అమ్మా. హాయ్ సార్. పేరేంటి? రవితేజ సార్. రవితేజ. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే సార్. వాట్ ఈస్ బిఫోర్ యూ? టీ సార్. టీయా? నీ ముందుంది కాఫీ అయ్యా. సార్, ఆల్ఫాబెట్స్లో యూ ముందు వచ్చేది టీ సార్. వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ సార్. ఇంతకు ముందు ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యావు? ఒక 4-5 అయ్యాయి సార్. పర్లేదు, మొత్తం చూశాను. ప్రొఫైల్ చాలా బాగుంది. గ్రూప్లో కూడా మంచి ర్యాంక్. థ్యాంక్ యూ సార్. ఇంకా జాబ్ వచ్చేసరికి శాలరీ 80 to 90K ఉంటుంది. 80 to 90K. రేపు వచ్చేసి ఆఫర్ లెటర్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ వెల్కమ్. ఓకే సార్. ఏ అప్నా టైం ఆగయ్యా. రే, జాబ్ వచ్చేసిందిరా. నెలకి 90,000 శాలరీ. సూపర్ అయితే. అయినా నువ్వేంటి బుక్ పెట్టుకొని బయలుదేరావు? ఎక్కడికి? నాకు ట్రైనింగ్ స్టార్ట్ అయింది క్లాస్కి. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద 6th టైం. ఎలా? ఫస్ట్ డే జాబ్. ఆసమ్నెస్ హ్యాపెన్స్ హియర్. అమ్మయ్యా.